జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి బంగారం కొనుగోలుదారులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మరి యుద్ధం 2 వారాలు బ్రేక్ అని అనగానే, ఆ వార్త రాగానే బంగారం ధరలు విపరీతంగా పెరగడం మనం చూసాము. అయితే అది మళ్ళీ యూటర్న్ తీసుకొని, అంటే మళ్ళీ తగ్గుముఖం పట్టడం అయితే చూస్తున్నాం. ఈరోజు చూసుకుంటే స్వల్పంగా మళ్ళీ ధరలు తగ్గాయి. ఇంకా బంగారం అంటారా, 24 క్యారెట్స్ అయితే 15,300 రూపాయల్లో ఉంది గ్రాము. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,025లో ఉంది. ఇంకా వెండి అయితే కిలో 2,65,000లో ఉంది. ఒకసారి గత 10 రోజులుగా, అంటే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు చూద్దాము. 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ గ్రామ్ ధర ఎలా ఉంది. ఏప్రిల్ 1వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్లు 344 రూపాయలు పెరిగి 15,295లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 315 రూపాయలు పెరిగి 14,020లో ఉంది. ఇంకా ఏప్రిల్ 2వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 398 రూపాయలు తగ్గి 14,897లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 365 రూపాయలు తగ్గి 13,655కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 3వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి మళ్ళీ 196 రూపాయలు పెరిగి 15,093కి చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 180 రూపాయలు పెరిగి 13,835లో ఉంది. ఇంకా ఏప్రిల్ 4, 5వ తారీఖు రెండు చూసుకుంటే మనము ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉంది. అంటే ఏప్రిల్ 4వ తారీఖుని 15,093లో ఉంది 24 క్యారెట్స్ గ్రామ్. ఇంకా 22 క్యారెట్స్ అయితే 13,835లో ఉంది. ఇంకా ఏప్రిల్ 5 కూడా ఎటువంటి మార్పు లేదు, 24 క్యారెట్స్ గ్రామ్ 15,093లో ఉంది. 22 క్యారెట్స్ 13,835కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 6వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ మళ్ళీ 27 రూపాయలు గ్రామ్కి తగ్గి 15,066కి చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 25 రూపాయలు తగ్గి 13,810లో ఉంది. ఇంకా ఏప్రిల్ 7వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ 82 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,984లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 75 రూపాయలు గ్రామ్కి తగ్గి 13,735కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 8వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్లు ఒక్కసారి గ్రామ్కి 398 రూపాయలు పెరిగి 15,382లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 365 రూపాయలు పెరిగి 14,100కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 9వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ మళ్ళీ ఇక్కడ చేంజ్ అయింది, 234 రూపాయలు తగ్గి గ్రామ్కి 15,148లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 215 రూపాయలు తగ్గి 13,885కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 10వ తారీఖుని, అంటే ఈరోజు చూసుకుంటే మనం 24 క్యారెట్స్ గ్రామ్కి 152 రూపాయలు పెరిగి 15,300కి అయితే వచ్చింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 140 రూపాయలు పెరిగి 14,025కి చేరుకుంది. గత 10 రోజులుగా చూసుకుంటే మనము ఏప్రిల్ 1వ తారీఖుని 15,295 ఉంది, ఏప్రిల్ 10 వచ్చేటికి 15,300, అంటే 24 క్యారెట్స్. ఇంకా 22 క్యారెట్స్ అయితే ఏప్రిల్ 1వ తారీఖుని 14,020లో ఉంటే ఏప్రిల్ 10ని 14,025కి చేరుకుంది. ఏది ఏమైనా యుద్ధం ఒక 2 వారాలు బ్రేక్ అనేటప్పటికీ బంగారం, వెండి ధరల పైన విపరీతమైనటువంటి ప్రభావం అయితే చూపిస్తుంది. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. మరి పెళ్లిళ్ళ సీజను, పండగలు, మరి ముందు వచ్చే ఆదివారము అక్షయ తృతీయ రాబోతుంది. మరి ఆ రోజు వరకు కూడా బంగారం ధరలు ఇలాగే తగ్గుతూ ఉంటే ఇది మహిళలకు ముఖ్యంగా చాలా శుభవార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజు కొంచెమైనా బంగారం కొనాలని అనుకుంటారు. 1/2 గ్రామ్ అయినా కొనాలి అనుకునే వాళ్ళు, లేదు బడ్జెట్ బాగా ఉంది కొనాలి అనుకునే వాళ్ళకి ధరలు కనుక ఇలాగే తగ్గుతూ వస్తే గనక ఆ రోజు వరకు ఇంకా ఎక్కువ భారీగా తగ్గితే ఎక్కువ శాతం కొనుక్కోవాలని కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. అయితే మరి ధరలు చూసుకుంటే మాత్రం ఇలా ఉన్నాయి. ఆ రోజు వరకు తగ్గుతాయి అనే ఆశ అయితే పెట్టుకుందాం. మరి సడన్ గా కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి బిజినెస్ అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ అయితే ఇలా ఉంది. మరి సిల్వర్ ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చూద్దాం. వెండి గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్ 10వ తారీఖున వెండి చూడండి, కిలో వెండి 2,65,000కి అయితే చేరుకుంది. అంటే ఏప్రిల్ 1వ తారీఖున 2,65,000 ఉంది, మళ్ళీ ఏప్రిల్ 10వ తారీఖున కూడా 2,65,000 ఉంది. అంటే కొంచెం స్థిరంగానే ఉంది వెండి ధర గత 10 రోజులుగా. అంటే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు చూసుకుంటే 10 గ్రాములు, 100 గ్రాములు, 1 kg వెండి ఎలా ఉందో చూద్దాం. ఏప్రిల్ 1వ తారీఖుని 10 గ్రాములు వెండి 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 kg అయితే 15,000 పెరిగి కిలోకి 2,65,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే ఏప్రిల్ 1వ తారీఖున కిలో వెండి 2,65,000 చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 2వ తారీఖున చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, ఇంకా 1 kg అయితే కిలోకి 10,000 తగ్గి
2,55,000లో ఉంది. అంటే ఏప్రిల్ 3, 4, 5 తారీఖులో చూసుకుంటే కిలో వెండి ఎటువంటి మార్పులు స్థిరంగా ఉండి 2,55,000లో ఉంది. అంటే ఏప్రిల్ 3 తారీఖున చూడండి 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, 1 kg 2,55,000. అదే ఏప్రిల్ 4 తారీఖున 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, 1 kg 2,55,000. అదే ఏప్రిల్ 5 తారీఖున చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, 1 kg 2,55,000. చెప్పినట్టు ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉంది. 3, 4, 5 తారీఖుల్లో 2,55,000లో కిలో వెండి అయితే ఉంది. ఇంకా ఏప్రిల్ 6 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు కొంచెం మారింది 2,600, 100 గ్రాములు 26,000, ఇంకా 1 kg అయితే ఒకసారి మళ్ళీ 5,000 పెరిగి కిలోకి 2,60,000 చేరుకుంది. అంటే 3 రోజులు 2,55,000లో ఉన్నటువంటి కిలో వెండి ఏప్రిల్ 6 తారీఖు ఒక్క రోజే మళ్ళీ 2,60,000 అయితే రావడం చూస్తున్నాం. ఏప్రిల్ 7 తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, ఇంకా 1 kg 5,000 తగ్గి కిలోకి 2,55,000 పడిపోయింది మళ్ళీ. అంటే ఏప్రిల్ 6 తారీఖు నుంచి 7 తారీఖు చూసుకుంటే మళ్ళీ 5,000 కిలోకి తగ్గడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 8 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 kg అయితే 10,000 పెరిగి కిలోకి 2,65,000 చేరుకుంది మళ్ళీ. అంటే మళ్ళీ 2,65,000కి వచ్చేసింది. ఇంక ఏప్రిల్ 9 తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,500, ఇంకా 1 kg 5,000 తగ్గి మళ్ళీ 2,60,000కి రావడం చూస్తున్నాం. అంటే ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది. ఇంకా ఏప్రిల్ 10 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా కిలో వెండి 5,000 పెరిగి 2,65,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే కిలో వెండి ఏప్రిల్ 10 తారీఖున 2,65,000 అయితే ఉంది. అంటే బంగారం అయితే తగ్గుతుంది, పెరుగుతుంది, వెండి మాత్రం కొంచెం స్థిరంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. అంటే ఏప్రిల్ 1 తారీఖున 2,65,000 ఉంది. ఏప్రిల్ 10 తారీఖు కూడా మళ్ళీ 2,65,000 అయితే రావడం చూస్తున్నాము. మరి యుద్ధం ఇంపాక్ట్ అనేది, యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఆల్ టైమ్ రికార్డ్గా వెళ్ళినటువంటి బంగారం వెండి ధరలు మధ్యలో మళ్ళీ ఒకేసారి పడిపోవడం చూసాము, మళ్ళీ పెరిగాయి. అంటే ఫ్లక్చువేట్ అవ్వడం కూడా చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు 2 వారాలు బ్రేక్ రావడంతో ఒకసారి ఆ నోటీస్ అనేది రావగానే, ఆ ఇన్ఫర్మేషన్ అనేది రాగానే ఒకేసారి రైజ్ అయ్యాయి, మళ్ళీ తగ్గుముఖం పడ్డం అయితే చూస్తున్నాం. మరి ముందు ఉన్నటువంటి అక్షయ తృతీయ కల్లా బంగారం ధరలు ఇలాగే తగ్గాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మరి ఒకవేళ తగ్గితే ఇట్స్ గుడ్ న్యూస్, మరి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి ఇప్పుడు వరకు చెప్పినటువంటి ఈ బంగారం వెండి ధరలు, ఈ చార్ట్లో ఉన్నటువంటి రేట్స్ ఏవైతే ఉన్నాయో TCS, GST ఇవేవి ఇంక్లూడ్ అవి లేవండి. సో ఈరోజు హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.